నమస్తే, నేను ఋషి. ప్రస్తుతం నేను అమరావతిలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కొత్త శాసన మండలి భవనాలు సిద్ధం చేసుకుని ఒక చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. రేపు మొట్టమొదటిసారిగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా ఎన్టీవీ వాళ్ళ ప్రస్తుతం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో ఉంది. రాజధాని లేకుండా విడిపోయినప్పటి నుంచి ఎన్నో సంశయాలు, ఎన్నో అనుమానాలు, కొంత ఆవేదనతో ఇటు ప్రభుత్వానికి వచ్చిన పెద్దలు, ఇటు ప్రతిపక్షం, ఇటు ప్రజలు కూడా ఎట్లా ముందుకెళ్లడం, ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే సంశయంతో పాలన ప్రారంభించిన తర్వాత కేవలం 2.5 ఏళ్లలోనే, అంటే 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నా తన ప్రజలకు అందుబాటులో ఉండాలి, పాలన దగ్గరగా అందించాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షతో ఇక్కడికి తరలి రావడం, కేవలం 2.5 ఏళ్లలోనే అత్యాధునిక టెక్నాలజీతో, అలాగే ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ కళ ఎక్కడా తగ్గకుండా ఉట్టిపడుతూ ఇటు అసెంబ్లీ, శాసన మండలి 2 భవనాలు సిద్ధం చేసుకుని రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఇటు పార్టీల నేతలు వాళ్ళకి ఏం కావాలో వాటినన్నింటినీ ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా కొత్త అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయా, కొత్త సాంప్రదాయానికి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఇది ఇవాళ ప్రత్యేకమైన లైవ్ డిబేట్ అమరావతి అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఎన్టీవీ మీకు అందిస్తోంది. ఇవాళ ఈ ప్రత్యేక లైవ్ డిబేట్ లో నాతో పాల్గొంటున్నారు బొండా ఉమామహేశ్వరరావు గారు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు; ముస్తఫా గారు, గుంటూరు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు; గౌతమ్ రెడ్డి గారు, వారు వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సీనియర్ అడ్వకేట్ గా ఉన్నారు; మల్లాది విష్ణు గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు; ప్రభాకర్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రైట్. ఉమామహేశ్వర గారు, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఎన్నో అనుమానాలు, కొంత ఆందోళన, సంశయంతో ఎట్లా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు, రాజధాని లేకుండా మనం వచ్చాము, ఎట్లా అభివృద్ధి చెందాలి. మొన్న మాట్లాడుతూ కూడా ఎంతో ఆనందపడ్డారు. పొలాల మధ్యలో ఇవాళ రాజధాని భవనాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని. అంటే మొదట వచ్చినప్పటికీ ఇవాళకి మీ అనుభూతి కానీ, ఈ లోపల అసెంబ్లీ కూడా చూసాం మనం, ఏమనిపిస్తుంది మొట్టమొదటి మీ రెస్పాన్స్? ఎన్నో అనుమానాలు కాదు, ఇక్కడ ఎన్నో అవమానాలు పొంది ఇవాళ ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి ఆందోళనలు. ఎందుకంటే కట్టుబట్టలతో 5 కోట్ల మందిని నడి రోడ్డు మీద ఆ రోజు ఆ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని లేనటువంటి ప్రాంతంగా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కనీసం 5 కోట్ల మంది ప్రజలకి ఏమాత్రం న్యాయం చేయకుండా, ఏ రోజు దీన్ని ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చెందుతారనేది కూడా లేకుండా లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని 5 కోట్ల మంది ప్రజల్ని కట్టుబట్టలతో వదిలేసిన ఈ సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక దృఢ నిశ్చయంతో 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్ నగరంలో ఉన్నా ఎప్పటికైనా అది పరాయి రాష్ట్రమే, అది మన సొంత గడ్డ కాదు. మనల్ని విడిపోయి మనల్ని 10 సంవత్సరాల పాటు అక్కడ మనకి అవకాశం ఉన్నా ఎందుకు ఇచ్చారు అవకాశం? ఈలోపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు సొంత భవనాలు కట్టుకోండి, సొంత రాజధాని నిర్మించుకోండి, 10 సంవత్సరాల వరకు ఉండొచ్చు అని చెప్పి అక్కడ చెప్పారు. కానీ ముఖ్యమంత్రి పరిపాలన ఏంటంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన పరాయి రాష్ట్రం నుంచి ఉండకూడదు, సొంత ఎందుకంటే ఆంధ్రులు ఆత్మాభిమానం కలవాళ్ళు, కష్టపడే నైజం గలవాళ్ళు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగితేనే ఒక ధైర్యం ఉంటుంది, రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం ఉంటుందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఆయన రావటం, ఇక్కడికి సొంత రాష్ట్రానికి సొంత గడ్డ మీద నుంచి సొంత పరిపాలన, సొంత రాష్ట్ర పరిపాలన గారు 2.5 ఏళ్లలో మనం మన సొంత అసెంబ్లీ భవనం నిర్మించుకుని సభ ఇక్కడ నుంచి ప్రారంభించుకోగలమని ఆ వేళ మీకు ఏమన్నా నమ్మకం ఉండే? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారమే, షెడ్యూల్ ప్రకారమే నడిచింది ప్రభుత్వం. కానీ చాలా మంది దాన్ని అపహాస్యం చేశారు, చాలా మంది దాన్ని అవహేళన చేశారు. ఈ పొలాలు ఉన్నాయి, ఇక్కడ ఈ పొలాల్లో ఎప్పుడే రాజధాని అంట, ఇది ఎక్కడ చేస్తారు, ఇక్కడ అది అని. అంటే మొట్టమొదట అమరావతిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు కానీ అందరూ ఉన్నాం, కానీ అమరావతి రాజధాని ప్రకటించిన కాడి నుంచి త్వరగా వెళ్దామంటే ఎవరు నమ్మల. ఎందుకోసం అంటే ఆ రోజున్న పరిస్థితులు, ₹1 ప్రభుత్వ ధనం లేకపోయినా 33,000 ఎకరాలు ప్రాణ సమానంగా చూసుకునే భూమిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఇక్కడ రైతులు, ఈ భూమిని ఇచ్చిన రైతులకి పాదాభివందనం చేస్తున్నారు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేమందరం కూడా అది చెప్తాం. ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు పాదాభివందనం చేయవలసిన సమయం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర పరిపాలన సొంత గడ్డం నుంచి సొంత పరిపాలన ఇక్కడి నుంచే జరగాలి. రేపటి రోజు
ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు కాబోతా ఉంది, రాజకీయాలకు అతీతంగా. ఎందుకంటే ఇది ఏ పార్టీ అని కానీ, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 మంది శాసనసభ్యులు, 175 మంది శాసనసభ్యులు చరిత్రలో నిలిచిపోబోతా ఉన్నారు. దీనికి సహకరించిన వాళ్ళు, రైతన్నలు, దీనికి ఆశీస్సులు అందజేసిన వాళ్ళు, అన్ని రకాలుగా రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు. అది రేపు ప్రారంభం కాబట్టి అందరికీ సంతోషం, పండగ వాతావరణం. ఈ పండగ వాతావరణం రాజకీయాలకు అతీతంగా మన గడ్డ మించి మన పరిపాలన అనే దాన్ని అందరూ స్వాగతించాలని కోరుతాం. రైట్, మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. ముస్తఫా గారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రజల సభ ఇవాళ ప్రజాప్రతినిధులుగా మీరు ఎన్నో ఆకాంక్షలతో అంచనాలతో వాళ్ళు ఎన్నుకుని వాళ్ళు మిమ్మల్ని పంపించారు. కొత్తగా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రలో మొదలవుతున్న సభలో మీరు రేపు అడుగు పెట్టబోతున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా ఆనందంగానే ఉన్నది. కానీ ఏంటంటే 10 సంవత్సరాలు వాళ్ళు టైం ఇచ్చారు కాబట్టి మరి ఆ 10 సంవత్సరాల టైం అక్కడ ఉంచుకొని మరి ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పారు, తాత్కాలికంగా చేశారని చెప్పి తాత్కాలికంగా చెప్పారు, చేస్తున్నారు. అదే 10 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఆ టైంలో ఇక్కడ మొత్తం అమర్చుకొని పక్కాగా చేసుకుని ఈ విధంగా వస్తే బాగుంటుంది. కానీ అయినా కూడా నాకైతే ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం. అయినా కూడా నేను ఏం చెప్పేది ఏంటంటే, గతంలో హైదరాబాద్లో మరి ఏ విధంగా మన అపోజిషన్ లీడర్కి మరి మాట అవకాశం ఇవ్వకుండా మరి అదే పరిస్థితి ఇక్కడ జరగకుండా ఉంటారని చెప్పి చెప్తాను. ఎందుకంటే మనం ప్రజల నుంచి గెలిచి వచ్చాం కాబట్టి మరి ప్రజలకు సంబంధించి మరి మాట్లాడే అవకాశం, వాళ్ళ హక్కులు కల్పించిన బాధ్యత ఉంది కాబట్టి మరి అలా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా మరి ఎప్పుడు పడితే అప్పుడు మైట్ కట్ చేసేసి మాట్లాడకుండా మరి అపోజిషన్ గొంతు నొక్కడం కాకుండా నొక్కకుండా మరి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అన్నమాట. విష్ణు గారు, కాంగ్రెస్ పార్టీగా మీరు ఎట్లా చూస్తున్నారు? సరే, కొన్ని కారణాల వల్ల ఇవాళ సభలో ప్రాతినిధ్యం లేకపోయినా ఒక సీనియర్ మెంబర్గా మీరు ఎట్లా చూస్తున్నారు ఇవాళ కొత్త అసెంబ్లీలో రేపటి నుంచి బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని? తెలుగు గడ్డ మీద నూతనంగా రాజధాని నిర్మించుకోవటం, అసెంబ్లీ నిర్మించుకోవటం ఈ తెలుగు ప్రజలకి సంతోషించదగ్గ విషయమే. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు తెలంగాణ కావాలి అని చెప్పని ఒక పక్క నుంచి ఉద్యమాలు చేస్తూ ఉంటే, రాష్ట్రం అట్టుడిగిపోతూ ఉంటే, కొంతమంది ఉత్తరాలు ఇచ్చేస్తే విభజన చేయండి అని చెప్పని, విభజన సందర్భంగా ఏం కావాలి అని చెప్పని కేంద్రం హోంశాఖ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన నాయకులందరిని అడిగితే ఏ ఒక్కరు కూడా పోయి ఇది మాకు కావాలి, 1,00,000 కోట్లు కావాలి, 2,00,000 కోట్లు కావాలి, 5,00,000 కోట్లు కావాలి, విభజించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ అవసరాలు కావాలని చెప్పిన ఆనాడు ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా విభజన అనివార్యం అని తెలిసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము విభజన చట్టంలో అనేక అంశాలు పెట్టింది. రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వమే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలి అని చెప్పి అందులో భాగంగానే 2,000 కోట్ల రూపాయలు మనకి ఆంధ్ర రాష్ట్రానికి రావడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అనుకున్నారా పార్టీగా కానీ మీరు కానీ ఇంత త్వరగా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు మన భవనాలు ఏర్పాటు చేసుకుని ప్రారంభించుకోగలుగుతున్నాం అని అనుకున్నారా? అంటే నేను కాదు, ఎవరు కూడా అనుకోలేదు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నూతన ప్రభుత్వము 2వ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉండి పరిపాలన చేస్తే అందరూ కూడా స్వాగతించేవాళ్ళం. కొన్ని పరిస్థితులు ఈ విధంగా ఒక 7 నెలల తర్వాత, 8 నెలల తర్వాత, 9 నెలల తర్వాత ఇక్కడ మన రాష్ట్రంలో మన పాలన చేసుకోవాలని చెప్పిన ఆలోచన కలిగింది. ఆ ఆలోచన ఎందుకు కలిగిందో ఇప్పుడు మనం సవివరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. 10 సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రంగా మనకి హక్కు ఉంది. ఆ హక్కుని మనం వదులుకున్నాం. ఆ హక్కు కాదు అక్కడ భవన నిర్మాణాలకు కానీ, లేకపోతే శాశ్వతమైనటువంటి కట్టడాలకు కానీ, లేకపోతే అసెంబ్లీ భవనంలో మనం వెళ్ళి అసెంబ్లీ పెట్టుకో, ఇలా అనేక అంశాలని కొన్ని సందర్భంలో తమకి దగ్గరగా పాలన వచ్చిందని ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేమేమి దాంట్లో డిఫర్ అవటం లేదు. ఈ పరిస్థితులు రావడానికి విభజన చట్టమే కారణం అని చెప్తా ఉన్నాము. ఆ విభజన జరిగినప్పుడు ఎవరు కూడా ఏమీ మాట్లాడలేదు. ఏ విధమైనటువంటి ప్రజల గురించి, శ్రేయస్సు గురించి, వారి హక్కుల గురించి, వారి జీవన విధానం గురించి, ఇన్ని డబ్బులు కావాలని ఎవరు కూడా మాట్లాడలేదు. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుని మామూలంగానే ఇదంతా జరుగుతుందని చెప్పి ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతే తప్ప ఇది ఎవరో ఊహించి ఈరోజు విభజన జరిగేటప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ఒక 5,000 కోట్లు ఏమన్నాడు, 10,000 కోట్లు ఏమన్నాడు, 1,00,000 కోట్లు ఏమని చెప్పండి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి బాధ్యులు కూడా ఆ రోజు మాట్లాడలేదు. అప్పుడు జరిగిన పరిణామాలు చాలా జరిగాయి. అంటే ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. ఇది వచ్చినటువంటి పరిస్థితుల్ని విభజన అయిన వెంటనే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, ఈ అభివృద్ధి చెందాలంటే కొత్త రాజధానికి ఎంత అవసరం పడుతుంది, దాదాపు ఒక 4,00,000 కోట్ల పైచీలకు వస్తే తప్ప మనం అభివృద్ధి పదంలో వెళ్ళలేమన్న మాట అన్నారు. అది మీకు గుర్తుండే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేసుకోవాలి. విభజన తర్వాత 5,00,000 కోట్లు కావాలని చెప్పిన తర్వాత కాదని కూడా మాట్లాడారు. ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. అందుకు నేను వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. అసెంబ్లీ
సెక్రటేరియట్ మన రాష్ట్రంలో మనం కట్టుకోవడం అనేది మంచి సాంప్రదాయం, ఆహ్వానించదగ్గ పరిణామం. Right. బట్ కానీ దానికి మేమే కారణం అని చెప్పుకునే విషయం మీద మేము మాకు భిన్న మాట్లాడదాం. ఆ అభిప్రాయాలు. అంశాలు కూడా మాట్లాడదాం. ప్రభాకర్ గారు సార్ మాట్లాడదు. ఇవాళ ఎవరు ఈ రాష్ట్రానికి విభజన కారకులు అనేది ప్రజలు నిర్ణయించారు. ప్రజలు శాశ్వతంగా ఆ పార్టీలకు మనం బుద్ధి చెప్పారు. ఒక విషయం. మనం ఇప్పుడే రెండో అనుకున్నాం. విషయం, రాజకీయాలు మీరే అన్నారు. ఎన్ని లక్షల కోట్లు అనేది అడగలేదంటే అడగలేదని ఏ రోజు ఎవరికి తెలియదండి. వీళ్ళు ఇక్కడ కూర్చొని అనుకుంటా ఉన్నారు. స్పష్టమైన విధానంతో ఈ రాష్ట్రాన్ని విభజించవలసినటువంటి కేంద్రం 120 సంవత్సరాల పార్టీ అనుకునే కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 5 కోట్ల మంది ప్రజలకి అన్యాయం చేసింది ఆ రోజు. కాబట్టే ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజలు ఏం తీర్పు చెప్పారు. రెండో విషయం, మళ్ళీ మనం ఇంకోటి, విభజన హైదరాబాద్ లో చాలా 10 సంవత్సరాలు ఉంటే వదిలేసుకుని వచ్చామన్నారు. ఉట్టి మాట అది. అది అబద్ధం. అది 5 సంవత్సరాలు మనకి 10 సంవత్సరాల హక్కులు అక్కడే ఉన్నాయి. ఎవరు కూడా అది రాజ్యాంగం చట్టంలో పెట్టింది. ఎవరు వదులుకొని రాలా, ఎవరు దాన్ని కాదనలేరు. కానీ మనం ఏంటంటే మన సొంత గడ్డం మీద మన పరిపాలన చేసుకోవాలి అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. అందుకోసమే ఇక్కడ త్వరితగతిన అసెంబ్లీని నిర్మాణం చేశాం, సెక్రటేరియట్ నిర్మాణం చేశాం, బస్సులో కూర్చొని ముఖ్యమంత్రి పరిపాలించాడు. అడుగుతామండి. ప్రభాకర్ గారు, ఈ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు? అంటే ఇంత త్వరగా అసెంబ్లీ సమావేశాలకు ప్రారంభించుకోగలిగే పరిస్థితికి రావడానికి కారణం ఎవరని చెప్తారు? ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది సపరేట్ జయాంధ్ర ఉద్యమం వచ్చింది అప్పట్లో. అంటే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా మాకు ఈ ముల్కీ రూల్స్కి వ్యతిరేకంగా తెలంగాణకు వీళ్ళతో విడిపోవాలని చెప్పి ఒకప్పుడు ఉద్యమం చేశారు. అదేవిధంగా తెలంగాణ సపరేట్ కావాలని అనేక ఉద్యమాలు వచ్చాయి. చాలామంది ఆశలు బాశారు. కాలక్రమేణా రాష్ట్రం కలిసి ఉండాలని చెప్పి సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. మరి దేశంలో ఎక్కడైనా కలిసి ఉండాలని చెప్పి పోరాటం అనేటువంటిది మనందరూ కూడా తెలిసిందే. ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. అందరిలో మనోభావాలు దెబ్బతినుకోకుండా విభజన చేయొద్దండి అని చెప్పి చెప్పడం. దానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో అభివృద్ధి కానీ పలు రకాలుగా మనం చిదిగిపోతున్నాం. ఆర్థికంగా మనం అప్పులతో మరి బయటపడేటువంటి పరిస్థితుల్లో రేపు మన జీవన విధానంలో కూడా మరి కొత్తగా మార్పు ఏమైనా వస్తుందేమో అనేటువంటి బాధ అందరిలో ఉంది. అనావృష్టి, రకరకాల కారణాల వల్ల అలాంటి రాజధాని మనం నిర్మించుకోలేము అనేటువంటిది మనం అదేవిధంగా సైబరాబాద్ కావచ్చు, రకరకాలు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, విభజన చెయ్యండి కానీ హేతుబద్ధత లేదు అని. గతంలో విభజన చేసినప్పుడు మరి రాష్ట్రం అంటే మాకు 1953లో కర్నూలు రాజధానిగా రాయలసీమ ప్రాంతంలో అక్కడ ఇచ్చి హైకోర్టు ఇక్కడని రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు ఆ రోజు కూర్చున్నటువంటి ఆ ఒప్పందంలో కానీ ఆ రోజు నీలం సంజీవరెడ్డి గారు, టంగురు ప్రకాశం మంత్రులు గౌతు లచ్చన్న గారు, ఇలాంటి కడప కోటిరెడ్డి, ఇలాంటి ఎంతో మంది కర్నూలు సీతారామరెడ్డి అందరూ కూడా కూర్చొని పలు రకాలుగా నిర్ణయించుకొని రాజధాని కర్నూలులో ఉండాలా, మరి విజయవాడ, గుంటూరా అనేటువంటి ఆలోచనతో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఎవరిది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నప్పుడు కూడా రాజధాని నిర్ణయంలో వాళ్ళు ప్రముఖ పాత్ర, వాళ్ళు ఎవరు కూడా ప్రాధాన్యత కూడా కేంద్రానికి లేదు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్ణయమే చేయకుండా తెలుగు భాష రాని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేనటువంటి వ్యక్తులతో విభజన చేయించి ఈ రాజధాని అనేటువంటిది ఎక్కడుండాలో కూడా తెలియకుండా బయట పోమని చెప్పేటువంటి పరిస్థితి 10 సంవత్సరాలు ఉమ్మడ రాజధాని అనేటువంటి ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచించారు. ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడైనా విడిపోయింది 10 ఏళ్ల తర్వాత అయినా కూడా మనం రాజధాని నిర్మించుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి త్వరితగతిన కనీసం ట్యాక్సెస్ అన్న తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పౌరులంతా కూడా నా రాజధాని నేను నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సమీకరించి వాళ్ళందరి యొక్క సహకారం తీసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత శాసనసభ కార్యాలయం, ఈ శాసనసభ ప్రాంగణం చూస్తే తాత్కాలిక శాసనసభ అని చెప్పారు. మేము వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో చూసినటువంటి శాసనసభ ప్రాంగణం ఏదైతే ఉందో దానికంటే అన్ని హంగులతో కూడా చాలా బాగా ఆధునిక సదుపాయాలతో చేశారు. దానివల్ల నిజంగా ఇది శాశ్వత ప్రాతిపదికన ఉంది, తాత్కాలిక ప్రాతిపదిక కాదనేటువంటి భావన కూడా మాలో ఉంది. బట్ శాశ్వత ప్రాతిపదికన చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇది ఎక్కడా తీసుకునే రీతిలో ఈ యొక్క అసెంబ్లీ ప్రాంగణం ఈ యొక్క సువిశాలమైనటువంటి ప్రదేశంలో నిర్మించడం అనేది ఒక ఘనతగా, చరిత్రగా, ఒక చారిత్రక నేపథ్యంగా కూడా మనం అంతా కూడా ఆలోచించాలి. రైట్, మీ ఫీలింగ్ ఏంటి గౌతమ్ రెడ్డి గారు చూసిన తర్వాత? ప్రస్తుతం మనం అదే ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈరోజు చూస్తున్నటువంటి ఈ విధానం కానీ ఈ శాసన సభ ఈ ప్రాంగణాన్ని పరిశీలన చేసినట్లయితే ఆధునిక కట్టడం మాత్రం వచ్చిందనేటువంటి కనపడతా ఉంది. కానీ కట్టేటువంటి సమయంలో మాత్రం అది కూడా తీసుకోండి. కట్టేటువంటి సమయంలో మాత్రం
ఏమాత్రం ఎవరిని కూడా ఇక్కడికి రానికుండా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరిపినటువంటి పద్ధతిలో ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ అనేటువంటి జరిగిందని చూద్దాం, ఈ రకంగా జరుగుతుందో వెరిఫై చేద్దాం అనుకునేటువంటి వాళ్ళని సైతం రానియకుండా కూడా అరెస్ట్ చేసినటువంటిది చూసాం. కానీ శాసనసభ, శాసన మండలి, సెక్రటేరియట్ రావటం మంచిదే, దానేమి తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ రావటానికి పద్ధతులు, పరిస్థితులు మాత్రం తోసుకొచ్చినాయి ముఖ్యమంత్రి గారికి. ఉండలేనటువంటి పరిస్థితిలో హైదరాబాద్ నగరం నుంచి బయటికి రావటం అనేటువంటి జరిగింది. ఇన్నోవేటబుల్గా దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. దానికి కారణం హైదరాబాద్ నగరంలో నాది, నేనే పోలీస్ స్టేషన్లో పెట్టగలను, నేనే ఏదైనా రాజ్యం వెళ్ళగలను, 10 సంవత్సరాలు నాకు ఉందని ధీటుగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక అడుగు వెనక్కేసి ఈ ప్రాంతానికి వచ్చేయాలని రావడానికి మనం చూస్తున్నాం. ఆనాడు జరిగినటువంటి కేసులు, ఓటు నోటు కేసు అనేటువంటి దాని నుంచే బయటకు వచ్చి ఇక్కడ చేశారు. ఏదైనా ఎలా వచ్చినా కానీ కూడా ఇక్కడ పెట్టారు, ఇక్కడ ప్రారంభిస్తున్నారు రేపు. కాబట్టి దాన్ని స్వాగతించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. పోతే దీనిలో ఇదైతే మేమైతే పరిశీలన అయితే చేయలా, మా ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చి చూసినటువంటిది, చూడటానికి అవకాశం కూడా కలగలా. ఏ కట్టడం ఏ రకంగా జరిగింది అనేటువంటిది, దాన్ని జరిగేటువంటిది దానిలో ఒకవేళ ఏదైనా కమిటీ ఉండి వెరిఫై చేస్తే అది వేరే సంగతి. దాన్ని మించి చూస్తే కనుక ఏదైనా ఇది తాత్కాలికం. రైట్. ఈ తాత్కాలికం ఉంది, పర్మనెంట్ చేయటానికి ఏ రకమైనటువంటి పద్ధతిలో ఏ రకమైన కట్టడాలు ఏ నిర్మాణం చేస్తారు అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా పరిపాలన ఇక్కడి నుంచి సాగటం మంచిది. దీంతో పాటుగా హైకోర్టు కూడా వస్తే బాగుంటుంది అనేటువంటిది అని అనుకున్నాం. దీనికి ప్యారలల్గా కూడా ఉంటుంది, న్యాయాన్ని కూడా పరిరక్షించేటువంటి పద్ధతిలో ఉంటుంది. దాన్ని మాత్రం విస్మరించేటువంటి ఇవాళ మనకు కనపడతా ఉంది. ఇప్పటికైనా దాన్ని కూడా తాత్కాలికమైన అన్న తీసుకొచ్చినా, గుంటూరులో ఉండేటువంటి బిల్డింగ్స్ అన్నా వాడుకున్నా, నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ వాడుకున్నా, హైకోర్టు కూడా ఇక్కడికి కనుక వచ్చినట్లయితే చాలా పరిపాలన, సుపరిపాలన జరగడానికి వీలు పడుతూ ఉంటుంది అనేటువంటి. రైట్ అమ్మగారు. సరే, అది మహానగర నిర్మాణానికి తలపెట్టారు, అదొక వైపున కార్యక్రమాలు జరుగుతూ ఉండగా సరే తాత్కాలికంగా సెక్రటేరియట్ కానివ్వండి, అసెంబ్లీ కానీ నిర్మించుకున్నారు. అయితే ఏదైనా కారణాలు కానివ్వండి, 2014లో అధికారంలోకి మీరు వచ్చిన తర్వాత ఇటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య కొంత ఉప్పు నిప్పు లాంటి వాతావరణం మనం గతంలో చూసాం. కానీ ఇవాళ కొత్తగా సొంతంగా ఈ రాష్ట్రంలో మొదలవుతున్న మొదటి సభల్లో కొంత ఒక ఆరోగ్యకరమైన వాతావరణం తేవడానికి ఇటు అధికార పక్షంగా మీరు ఎంతవరకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ 2 విషయాలు రిషి గారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవాళ్ళు. 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గతంలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అంటే ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ విధంగా ఉంటుందో ఆ సభలు చూసాం. ఇది రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసీ గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ ఆ అనుభవం లేనటువంటి వ్యక్తులు, తొలిసారి శాసనసభలోకి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ భాష ఏంటంటే ఎంతసేపు జైళ్ళు, కేసులు, సిబిఐ, కోర్టులు. ఎందుకంటే పాపం 16 నెలలు జైల్లో ఉండటం కానీ, 12 కేసుల్లో ముద్దాయిలు అవటం కానీ, ఇవాళకి 10 శుక్రవారం కోర్టులకు వెళ్ళటం కానీ, ఇవన్నీ పాపం అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడికి ఉన్నటువంటి పరిధులు, పరిస్థితులు. దానివల్ల ఏంటంటే ఎంతసేపు అధికార కాంక్షతో రేపు సీఎం అయిపోతాను, ఎల్లుండి సీఎం అయిపోతాను అనే పరిస్థితుల్లో చాలా విధాలుగా అసెంబ్లీలో మాట్లాడటం వల్ల ఈ గతంలో జరిగిన సమావేశాల్లో అనేకమైన పరిస్థితులు కనబడి. మేమేం చెప్తున్నామంటే ఎప్పుడూ కూడా ఒక పొరపాటో ఒక తొందరపాటో జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి. ఇప్పటికైనా సరే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవి చూడండి ఎలా ఉన్నాయో, ఎలాగ హుందాగా జరిగినాయో. ఏదో 1-2 ఇన్సిడెంట్ తప్పితే ఏ రోజు కూడా ఎక్కువ రోజులు జరగల. తర్వాత అంతకుముందు ప్రెసిడెంట్లు చూడండి, ఏదంటే పొచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, గతుల లచ్చన్న గారు కానీ, వెంకయ్య గారు కానీ, అనేక మంది మహానుభావులు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో కూర్చున్నారు, ఎంతో మంది ఉన్నారు. ఎన్టీ రామారావు కానీ. నేనేమంటున్నానంటే ఈ గడ్డ మీద అయినా సరే సొంత గడ్డ మీద సొంత పరిపాలన, ఇది సుపరిపాలన కావాలి. ఇది 175 మంది వాళ్ళు కొత్తగా వచ్చారనుకున్నా మీరందరూ చాలా మంది మీ వైపు అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ వైపు ఉన్నారు. అనుభవం అధికార పక్షం బాధ్యత కూడా ఉంటుంది కదా, అనుభవం కలిగిన వాళ్ళు వాళ్ళ వైపు కూడా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు తప్పితే చాలా మంది శాసనసభ్యులు వాళ్ళలో 4 సార్లు 5 సార్లు 7 సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది కాదు నేను చెప్పేది. కానీ ఒక ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పటికైనా సరే సభని సజావుగా మీరు, ఇది కొత్త వేదిక, మన రాష్ట్రం నుంచి మన పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం,
దీన్ని 175 మంది శాసనసభ్యులు ఎన్నోసార్లు ఒక బిజినెస్ బిఎస్సి సమావేశంలో ఒక డిసిషన్ తీసుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్ అవర్ అనేది నిర్ణయం తీసుకుంది ఎవరు? ప్రతిపక్ష పార్టీ కలిసే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ అవర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్లు కూడా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా అనేక మంది క్వశ్చన్లు వస్తాయి. 60-40 రేషియోలో అది అలాట్మెంట్ జరుగుద్ది, డ్రా సిస్టంలో జరుగుద్ది. దాన్ని కూడా వాళ్ళు కూడా ఎన్నో సమస్యలు లేవదెద్దామని ఎన్నో ఆశలతో శాసనసభకు వస్తారు. అది జరగనటువంటి సంగతులు అనేకమైన చూసాం. అంటే ఇవాళ ఎన్ని సంఘటనలైనా సరే ప్రతిపక్ష నాయకుడిని ఏ విధంగా వాళ్ళు గొంతు నొక్కుతున్నారో చూడండి మీరు. ఎందుకంటే వీళ్ళకి అనుభవం ఉంది కదా. ఇప్పుడు మాకు అనుభవం లేదన్నారు, మేము కొత్త అన్నారు, మరి మీకు అనుభవం ఉంది కదా, మరి ఎందుకు నడిపించకూడదు? మీకే ఇది లేదా అంటే మీరు కావాలని చెప్పేసి బురద చల్లాలని చెప్పేసి ఆయన చేయడమే తప్ప ఏ మాత్రం ఎమ్మెల్యే గారు ఎవరు సవాలు వాళ్ళేంటి ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు అబద్ధాలు చెప్పి మాయమాట చెప్పాడా? మాయమాట చెప్పితే నీతిగా న్యాయంగా ధర్మంగా పోరాడే వ్యక్తిని మీరు గొంతు నొక్కుతున్నారే, అది ఎంతమంది న్యాయం అంట? గతంలో కారణం ఏదైనా కానీ ఇట్లాంటి సందర్భాలు మనం చూసాం. సరే వాటి గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళకి అనుభవం కదా, వాళ్ళకి అనుభవం కదా, 10 సంవత్సరాలు చేశారు కదా, వాళ్ళకి అనుభవం కదా, మరి అనుభవం ఇక్కడ వాడొచ్చు కదా, మరి ఎందుకు మీరు చేస్తున్నారు? ముస్తఫా గారు, ఇవాళ కొత్తగా ప్రారంభించుకోబోతున్న ఈ సభల్లో కొత్త సాంప్రదాయానికి తెరదీసి ప్రజలు ఏదైతే మీ నుంచి కోరుకుంటున్నారో దానికి ఆచరణలోకి తీసుకొచ్చే మార్గం ఉందా అది నేను అడుగుతున్నాను. అంటే అధికార పక్షంగా మీరు చొరవ తీసుకుంటారని చెప్పగలరా? నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నాం. నిన్న స్పీకర్ గారు చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేపు శాసనసభ ఈ గత అయిపోయింది. సరే, దాంట్లో ఎవరు పొరపాటు ఎవరు ఇది అనేది మీరు ఎప్పుడు అన్నా మేము ఎప్పుడు అన్నా అది వేరే విషయం. ఇవాళ ఈ శాసనసభ రేపటి నుంచి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సువర్ణాక్షరాలతో దిగించే రోజు రేపటి నుంచి స్టార్ట్ అవబోతా ఉంది. ఇలాంటి సమయంలో అందరం ఒకళ్ళనొకళ్ళు సహకరించుకొని ప్రజల సమస్యల్ని పరిష్కారానికి అత్యున్నత వేదిక దీన్ని మేము ఇవాళ పార్టీలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా మనం ప్రజా సమస్యలు తీర్చడానికి ఇక్కడికి వచ్చాం. దాని ప్రకారం నడుచుకుందాం. తప్పనిసరిగా అధికార పార్టీ నుంచి మేము ముందుకు వస్తాం, మీరు అలాగ ఉండండి. అందరం కూడా సపోర్ట్ చేసుకుంటారు. అందరం కూడా సభ సజావుగా జరిగితే ప్రజా సమస్యలకి వేదిక అత్యున్నత సజావుగా జరగాలని చెప్పేసి మా కోరిక. మేము ఎన్నికైన తర్వాత ఎన్నో కోరికలతో నియోజకవర్గం సంబంధించిన మన ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడ వచ్చి చెప్పుకుందని వస్తే ఎంతసేపుడికి మాట్లాడకుండా ఏం మాట్లాడితే ఏమవుతుందని చెప్పేసి ఆ విధంగా గొంతు నొక్కడమే తప్ప వేరేదేం లేదు. అయిపోయింది. బట్ ఈసారి నుంచి అలా లేకుండా సమస్యలు, ఎందుకంటే నియోజకవర్గం సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే మరి అవి చెప్పుకోకుండా ఎంతసేపుడికి ఎవరు ఎన్నిసార్లు తిట్టారా, ఎన్నిసార్లు తిట్టారా అనేది అది ట్రైనింగ్ అవుతారు. ఇప్పుడు చూసారా మీరు, ఇప్పుడు రాగానే ఆయన మీద బురద చల్లటం, అవునా కదా, వాస్తవం కదా. ఇప్పుడు రాగానే మంచిగా చెప్పుకోవచ్చు కదా, దాని విషయం. రెండోది ఏంటంటే ఇప్పుడు మన రోజా గారు ఉన్నారు. పాపం రోజా గారు 1 సంవత్సరం సస్పెండ్ చేశారు. ఓకే, రైట్, మంచి పని చేశారు, తప్పు ఒప్పు జరిగింది. మళ్ళీ ఇప్పుడైనా ఇప్పుడు రాని చూసారా, మళ్ళీ ఆమెను అడ్డంకం పెట్టడం, ఆమె రావడం వీళ్ళని చెప్పడం. రెండోది ఇంకోటి మా నియోజకవర్గం సంబంధించి తీసుకోవాలి. ఓకే, రెండోది మా నియోజకవర్గం సంబంధించి మా సమస్యల గురించి వస్తున్నాం. మేము గతంలో వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అందరికీ ప్రతిపక్ష నాయకులకి అందరికీ సమానంగా ఫండ్స్ ఇచ్చారు. ఇవాళ వరకు మా ఎమ్మెల్యేలకి ₹1 ఇవ్వలేదు. అంటే ఏం న్యాయం చేస్తారండి మీరు? ఎవరికి న్యాయం చేస్తారండి? మీలాగా మేము గెలిచి వచ్చిన వాళ్ళమే కదా, మీలాగా ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళే కదా మేము, మాకు ఎక్కడ న్యాయం ఉందని చెప్పండి. అంటే వీళ్ళలో న్యాయం అనేది లేదు, ధర్మం లేదు. క్లియర్ గా ఇప్పుడు ఎన్టీవీ లైవ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ అవే సంప్రదాయాలు అవే పద్ధతులు కొనసాగుతాయా, లేకపోతే ఒక సుహృద్భావ వాతావరణంలో కొత్త రాజధానిలో అమరావతిలో మొట్టమొదటి శాసనసభ జరుగుతుందని ఏమన్నా భరోసా మీ వైపు నుంచి ఇవ్వగలుగుతారా? మా వైపు నుంచి 100% ఇస్తాం. మాకు కావాల్సిందంటే సమస్యలు పరిష్కరించేయాలా. మా నియోజకవర్గం సంబంధించి ప్రజలు ఎంతో ఆశతో ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపిస్తే ఇతను ఏదో చేస్తాడని చెప్పేసి ఆ విధంగా గెలిపించారు. గెలిపించిన తర్వాత మా ఎమ్మెల్యే సంబంధించి అందరికీ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారు ₹1 ఇప్పటికి ఇవ్వలేదండి. ప్రజలను చూస్తున్నారు. ఇది న్యాయమా చెప్పండి మీరు? ఎంతమంది న్యాయం అండి? మీలాగా